హలో అండి, వెల్కమ్ టు డే 2 ఆఫ్ వర్సటైల్ విక్కీ ఎగ్ డైట్. ఫేస్ కూడా బాగా స్వెల్లింగ్ అయిపోయినట్టు, డబుల్ చిన్ ఇవన్నీ బాగా కనిపిస్తుంది ఫేస్లో. మనం కంటిన్యూస్గా సాల్టీ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటే మనకు వెయిట్ వచ్చేసి బాగా వాటర్ వెయిట్ చేరుకుంటుంది. అండ్ ఆల్సో ఫేస్ అనేది లావుగా వాసిపోయినట్టు ఉంటుంది. ఎగ్ డైట్ చేసి 1 డే అయ్యింది. 1 డేకి 1 kg అయితే నాకు రెడ్యూస్ అయ్యింది. మార్నింగ్ వాక్ వచ్చాను, టైం 9:30 అవుతుంది. సో అట్లీస్ట్ 15 minutes అయినా వాక్ చేయమని చెప్పారు తన వీడియోలో. నేనైతే 30 minutes వాక్ చేశాను. 3000 స్టెప్స్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 10 o'clockకి తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా మనకి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇంకా గ్రీన్ టీ తీసుకోవాలి. ఎగ్స్లో నేను పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇంకా చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని తీసుకుంటున్నాను. ఇంకా వేడివేడిగా గ్రీన్ టీ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం గ్రీన్ టీ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎగ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. బాగానే ఉండింది, నాట్ బ్యాడ్. మీకు ఎగ్స్ ఇష్టమైతే కంపల్సరీ డైట్ ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ లంచ్ టైం వచ్చేసింది 2:15 అవుతుంది. ఎందుకంటే 10 o'clock తిన్నాను కదా, 4 hours గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నాను. లంచ్కి వచ్చేసి సేమ్ అండి, మళ్ళీ అదే చూపెట్టడానికి నాకే బోరింగ్ ఉంది. ఎగ్స్ ఇంకా క్యారెట్ అండ్ ఆల్సో కుకుంబర్ తీసుకుంటున్నాను అలాంగ్ విత్ 1 apple. యాపిల్లో కూడా సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండింది. యాపిల్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, యాపిల్ అంత బోరింగ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇలా చాట్ మసాలా, సాల్ట్ అన్నీ వేసుకుంటే బాగానే ఉండింది. లంచ్ అయిపోయే లోపల గ్రీన్ టీ చల్లారిపోతుందేమో అని చెప్పేసి దీని మీద ఒక మూత మూసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. మెల్లిగా కొంచెం తీసుకొని ఈ 3 ఎగ్స్ అనేది ఫినిష్ చేసేసి దాని తర్వాత క్యారెట్, కుకుంబర్ తింటాను. కొంచెం బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. మనకి ఏమీ క్యాలరీస్ తక్కువేమి ఉండవు కదండి ఎగ్స్లో కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి. మనకు కావాల్సిన హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్స్ అవన్నీ దొరుకుతాయి కదా. కార్బోహైడ్రేట్స్ మాత్రం తక్కువ ఉంటుంది. అండ్ మనకి కాన్స్టిపేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ ఎగ్స్ తినడమే అనుకుంటా. ఎందుకంటే మనకి ఫుడ్ ఏం తినట్లేదు కదా, గ్రెయిన్స్ అలాంటివి తినకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. సో మీకు అలా రాకూడదు అనుకుంటే వాటర్ ఎక్కువ తాగాలి. నేనైతే 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాను. మెల్లిమెల్లిగా తింటున్నాను. 3 liters వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ తీసుకోకపోతే నెక్స్ట్ డే మనకు మోషన్స్ రాదు సరిగ్గా. అండ్ ఆల్సో మనకు చాలా కడుపు నొప్పి ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, మొత్తం ఫినిష్ చేసేసాను. మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా ఆల్బుకరా తీసుకోమన్నారు. ఆల్బుకరా, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే కొంచెం ఫైబర్ వెళ్ళి మనకి బాగా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం యాపిల్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. యాపిల్ స్కిప్ చేయకండి. యాపిల్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్దీగా, ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మనకు కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా మోషన్స్ కూడా అవుతుంది. చూడండి, ఇలాగ నేను ఒక 15-20 minutes వరకు మెల్లిగా నా లంచ్ ఫినిష్ చేశాను. ఇప్పుడు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ కూడా కొంచెం చేదుగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి షుగర్, హనీ అలాంటివి వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ గ్రీన్ టీ తాగమన్నారు. నా దగ్గర టీ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది డైరెక్ట్గా తీసుకున్నా. లేకపోతే కొంచెం గ్రీన్ టీ లీవ్స్ని మరిగిచ్చేసి దాని మీద మూత పెట్టి ఒక 5 minutes ఉంచేసి దాని తర్వాత తీసుకోవచ్చు. ఓకేనా అండి, మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నేను ఈ మధ్య అసలు వీడియోస్ ఏం సరిగ్గా చేయట్లేదు. ఎందుకంటే నా వీడియోస్ని ఎవ్వరు చూడట్లేదు. నాకేమో అసలు వ్యూసే రావట్లేదు. ఒక మోటివేషన్ లేదు. ఎందుకబ్బా ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి అన్నీ పెడుతున్నా కూడా ఎవరు చూడట్లేదు, ఎందుకని లైట్ తీసుకున్నా. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 5:30కి నేను తీసుకుంటున్న ఒక యాపిల్ ఇంకా గ్రీన్ టీ. టైం ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. సో ఈవినింగ్ టైంలో కంపల్సరీ యాపిల్ తీసుకోవాలంట స్నాక్ లాగా. అందుకనే నేను ఒక యాపిల్ తీసుకొని ఇంకా గ్రీన్ టీ తీసుకుంటున్నా. నైట్ డిన్నర్ వచ్చేసి 7:30 కల్లా ఫినిష్ అయిపోతుంది నాది. ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నాను. పాలల్లో బాయిల్ చేసి ఓట్స్ తీసుకున్నాను. ఇంకేమో యాపిల్, ఇంకా దాంట్లో కొంచెం ఆల్బుకరా కూడా వేసుకున్నాను. ఆల్బుకరా మనకి మోషన్స్ బాగా ఫ్రీగా రావడానికి ఫైబర్ లాగా పనిచేస్తుందంటే నేను అది తీసుకున్నాను. నాకు ఓట్స్ అయితే చాలా బాగా ఇష్టం ఉంటుంది తినడానికి. నాకు ఏమంత ప్రాబ్లం అనిపించదు ఓట్స్ తినడానికి, బోరింగ్ కూడా ఉండదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో దట్ నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. నా ఈ వెయిట్ లాస్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటా. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఈ ఎగ్ డైట్ అనేది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే వెయిట్ తోటి నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.